నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ వస్తున్నాయి కదన్న. సంక్రాంతి అంటేనే మూవీస్ పండగ అసలు యాక్చువల్గా. వరుసపెట్టి 3 సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజరు, డాకు మహారాజు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్ తోటి. ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? సినిమా అభిమానిగా తెలుగు సినిమాలు కాబట్టి 3 సినిమాలు హిట్ అవ్వాలి. మళ్ళీ తెలుగు సినిమా, టాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనే మళ్ళీ 25లో కూడా గుర్తింపు రావాలి, వస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ ఎప్పుడో మనని ఏదోదో చేద్దాం చూసారు, ఇప్పుడు బొక్క బోర్లా పడ్డది. సో ఇక మెగా అభిమానిగా అయితే నాకు గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక బాలయ్య బాబు లుక్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన గతంలో తీసిన మాస్ ఎలివేషన్ చూస్తే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అయితే బాలయ్య బాబు మాస్ ఎంటర్టైనర్ 100% చేసేస్తాడు. ఫ్యామిలీ పరంగా వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాపీగా ఫ్యామిలీ అందరిని కూర్చోబెడతారు. ఎందుకంటే రాజేశ్వరి గారితో మంచిగా వస్తున్నారు కాబట్టి. మీనాక్షి చౌదరి కూడా ఉంది. అంటే మళ్ళీ ఒక ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రీ రాలేదు ఉంది కదా అప్పట్లో. ఆ రేంజ్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే వెంకటేష్ గారి తరఫున రాబోతుంది అయితే నేను కోరుకుంటున్నాను. నాకు ఫేవరెట్ అయితే గేమ్ చేంజర్. ఖచ్చితంగా గేమ్ చేంజర్తో మళ్ళీ ఒక్కసారి వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది. వరల్డ్ వైడ్గా కూడా అక్కడక్కడ ఇతర దేశాలు కూడా ఆల్రెడీ యూఎస్లో అయితే ఫ్లైట్లో టికెట్లు ఓపెన్ అయ్యాయని చెప్పేసి బుకింగ్స్ ఓపెన్ అయ్యని చూపిస్తున్నారు. ఖచ్చితంగా పాన్ వరల్డ్ లెవెల్లో గేమ్ చేంజర్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఖచ్చితంగా శంకర్ గారు మళ్ళీ ఏదైతే పాత శంకర్ని చూసే అవకాశం ఉందో ఈ డైరెక్షన్లో 100%. ఎందుకంటే మనకు ఒక అర్జున్ గారి సినిమా, ఫస్ట్ భారతీయుడు సినిమా, అలాగే రోజా కాదు వేరే సినిమాలు అప్పట్లో ఉన్న సినిమాలు ఇప్పుడు గుర్తు తెచ్చే విధంగా పాత శంకర్ గారు కనపడతారని మన రామ్ చరణ్ గారు అన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఒక లీక్ చేసిందనమాట, తండ్రి కొడుకుగా నేను ఒక 2 పాత్రలు చేస్తున్నానని చెప్పేసి. పంచకట్టుతో ఉన్న లుక్ అయితే నాకు ఒక ఎన్టీఆర్ కానీ, మన రాజశేఖర రెడ్డి గారు కానీ, అంటే పొలిటీషియన్గా ఉంటే వాళ్ళు నడుస్తుంటే ఒక హుందాతనం కనపడేది. సో ఆ లుక్లో ఆ సినిమాలో అలా కనపడుతుంది. సో పొలిటికల్ రేంజ్లో వస్తుంది కాబట్టి ఒక మంచి మెసేజ్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అవ్వాలి ఈసారి, ఎందుకంటే ఆచార్యతోటి అది కొంచెం బ్రేక్ అయిపోయింది కదా. సో ఈసారి బ్రేక్ అయిపోద్ది. ఆ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బ్రేక్ అయిపోద్ది. హిట్ అయితే ఖచ్చితంగా కొడతాడు, బ్లాక్ బస్టర్ అయితే కొడతాడని నేను కోరుకుంటున్నా. అన్న ఇప్పుడు